ఈ ఉగాది పండుగ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో మార్పు రాబోతోందా? నారా చంద్రబాబు నాయుడు గారు తన వారసుడు లోకేష్ కు పట్టాభిషేకం చేయబోతున్నారా? ఈ సంచలన ప్రచారం చేసింది మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని గారు. తనకున్న అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది ఉగాది పండుగ లోకేష్ కు ముఖ్యమంత్రి పదవిని తీసుకురాబోతోందని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త అందరిలో కూడా ఆలోచింపజేస్తున్నాయి. అయితే అసలు ఈ ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలేంటి? చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఏదైనా రహస్య ఒప్పందం కుదిరిందా? అధికార మార్పిడి జరిగితే కూటమిలో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను. సో వీడియోని చివరి దాకా చూడండి. మనం చూస్తే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన అంతర్గతంగా చర్చకు వస్తున్నట్టు మనం చాలా సార్లు విన్నాం. అయితే పేర్ని నాని గారు నేరుగా ఉగాది తర్వాత సీఎం అవుతారు అని ప్రకటించడం ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని లోకేష్ ప్రకటించిన తరుణంలోనే అదే ఉగాదికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్త రావడం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మకమా అనేది $1 మిలియన్ ప్రశ్న. పేర్ని నాని తన ప్రసంగంలో స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం వచ్చిందని, చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారని, ఆ బాధ్యతల కోసం ఢిల్లీకి వెళ్లి ఇక్కడ పరిపాలనా పగ్గాలను లోకేష్ కు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయని ఈ వార్తల సారాంశం. అండ్ అలాగే ఈ వాదనకు బలం చేకూర్చేలా ఇటీవల లోకేష్ గారు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గతంతో పోలిస్తే చాలా పరిణతితో కూడి ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అండ్ ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఉగాదిలోపు మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సో యువతను ఆకట్టుకునేలా ఈ భారీ ప్రకటన చేసిన వెంటనే ఆయన స్థాయి పెరుగుతుందనే సంకేతాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన మలుపు ఉంది. ఏంటంటే లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? కూటమిలో అత్యంత కీలకమైన జనసేన పార్టీ ఈ మార్పును అంగీకరిస్తుందా? అండ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇప్పటికే ఒక ఆసక్తికరమైన డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సీఎం పదవి నుంచి తప్పుకుని జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి అనుకుంటే ఆ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయాలి అని ఆయన కోరారు. ఇది కేవలం వైసీపీ చేస్తున్న ఎత్తుగడ మాత్రమేనా, లేక కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నమా అన్నది అర్థం చేసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ రాజకీయం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడే లోకేష్ కు పగ్గాలు అప్పగించడం వల్ల వచ్చే లాభ నష్టాలను టీడీపీ అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. అండ్ మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ మరియు ఆయనకున్న ప్రజాదరణ కూటమి విజయానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. సో అటువంటి నాయకుడిని కాదని లోకేష్ కు పట్టం కడితే జనసేన శ్రేణుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా అనే భయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంటుంది. ఇక పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్స్ అని, ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన నాయకత్వమే శ్రీరామ రక్ష అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అవుతారనే పేర్ని నాని చెబుతున్న మాటల్లోని లోతును మనం పరిశీలిస్తే భవిష్యత్తులో లోకేష్ నాయకత్వానికి పార్టీని మరియు ప్రజలను సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఇటువంటి లీకులు వస్తున్నాయా అన్న అనుమానం కూడా వస్తుంది. అండ్ అలాగే లోకేష్ స్వయంగా తన పనితీరుతో అందరినీ మెప్పించాలని చూస్తున్నారు. అండ్ అసెంబ్లీలో ఆయన ఇస్తున్న సమాధానాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్న తీరు ఆయనలోని నాయకుడిని కొత్తగా పరిచయం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబు గారు తన బాధ్యతలను లోకేష్ కు బదిలీ చేస్తే పవన్ కళ్యాణ్ కు మరింత కీలకమైన శాఖలు లేదా కీలకమైన హోదాను కల్పించేలా ఒప్పందాలు జరిగి ఉంటాయా అనేది కూడా ఒక చర్చనీయాంశం అన్నమాట. ఇక్కడ అధికార మార్పిడి అనేది కేవలం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పదవి బదిలీ చేయడం మాత్రమే కాదు, అది ఒక పెద్ద వ్యవస్థను మార్చడం అన్నమాట. లోకేష్ సీఎం పీఠంపై కూర్చోవాలి అంటే కూటమిలోని అన్ని పార్టీల మద్దతు మరియు ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మద్దతు లేకుండా అడుగు ముందుకు వేయడం కష్టమని అందరికీ కూడా తెలుసు. కాబట్టి
వైసీపీ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి అని కొందరు విశ్లేషకులు చెప్తుంటే, నిజంగానే తెర వెనుక ఏదో జరుగుతోందని మరికొందరు అనుమానిస్తూ ఉన్నారు. పేర్ని నాని వంటి సీనియర్ నేత బాధ్యతారాహిత్యంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయరని, ఖచ్చితంగా ఏదో ఒక సమాచారం ఉండే ఉంటుందని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. ఈ రాజకీయ యుద్ధంలో ఉగాది పండుగ ఒక కీలకమైన మలుపుగా మారబోతోందా? లోకేష్ సీఎం అయితే రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం ఎలా మారుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయి? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ సీఎం కావాలని కోరుకునే వర్గం ఒకవైపు ఉంటే, చంద్రబాబు ఉండాలని కోరుకునే వాళ్ళు మరోవైపు ఉన్నారు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమన్నమాట. గతంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పగ్గాలు అందుకున్న తీరు వేరు, ఇప్పుడు తండ్రి నుంచి కుమారుడు పగ్గాలు అందుకునే ప్రక్రియ వేరు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి మార్పులు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నిజంగానే లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఆయన ముందున్న సవాళ్లు కూడా సామాన్యమైనవేమీ కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, రాజధాని అమరావతి నిర్మాణం మరియు పోలవరం ప్రాజెక్టు వంటి భారీ లక్ష్యాలను ఆయన నెరవేర్చాల్సి ఉంటుంది. చంద్రబాబు అనుభవం లోకేష్ కు తోడుగా ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నప్పటికీ కూడా నేరుగా ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకోవడం అంటే అది ఒక పెద్ద పరీక్ష లాంటిదే. పేర్ని నాని చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు కేవలం ఉగాది వరకు ఉండే గాలివార్తలేనా, లేక భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంకేతాలు అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రతి అడుగు కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఉగాది గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుందా, లేక పటాపంచలవుతాయా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం కూడా అనేక సందేహాలకు తెరలేపుతోంది. ఆయన ఇప్పటి వరకు పేర్ని నాని వ్యాఖ్యలపై నేరుగా స్పందించలేదు. ఒకవేళ లోకేష్ సీఎం అయితే జనసేనాని స్పందన ఎలా ఉంటుంది అనేది కూటమి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే లోకేష్ వర్సెస్ పవన్ అనే చర్చను తెరపైకి తెచ్చి వాళ్ళిద్దరి మధ్య పోటీ పెంచాలని చూస్తున్నారని అధికార పార్టీ చెప్తోంది. అండ్ ముఖ్యంగా తోట త్రిమూర్తులు పవన్ సీఎం కావాలని అనడం వెనుక సామాజిక సమీకరణాలను రెచ్చగొట్టే ఉద్దేశం ఉందా అనే కోణంలో కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. ఏదేమైనా పేర్ని నాని విసిరిన ఈ పొలిటికల్ బాంబు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఉగాది పర్వదినం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందా, లేక యథాతథ స్థితి కొనసాగుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్క రాజకీయ కార్యకర్త, సామాన్య పౌరుడు ఇప్పుడు ఉగాది కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఈ అధికార మార్పిడి వార్త నిజమైతే అది లోకేష్ రాజకీయ ప్రస్థానంలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లోనే ఒక అతిపెద్ద మలుపుగా మారుతుంది అనడంలో సందేహం అయితే లేదు. మీకేమనిపిస్తుంది? లోకేష్ నిజంగానే ఉగాది తర్వాత సీఎం పగ్గాలు చేపడతారా, లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.